ఏయ్ వచ్చారా? మీకోసం ఇప్పటిదాకా ఎదురు చూసి చూసి ఇప్పుడే అలా నిద్రపోయాను. నాటకాలు ఆడుతున్నావా? నాటకాలేంటండి? మీరొస్తే భోజనం వడ్డిద్దామని. అక్కర్లేదు, ముందు నా గదిలోంచి బయటికి నడవే. అబ్బా, మీ గదేంటండి? ఇది మన గది. రండి. రమ్మంటుంటే పడ్డాడు నా ట్రాప్లో. మెల్లిగా దింపాలి ముగ్గులోకి. ఆడగాలి తగిలి 6 నెలలు దాటింది కదా, రాకేం చేస్తాడు? అబ్బా, ఏంటండి ఆలోచిస్తున్నారు? రండి. నటించింది చాలు, ముందు బయటికి నడవే. చెప్పేది నీకే, రా. వదలండి. పోవే. అమ్మో అమ్మో అమ్మో, ఇదేటమ్మ గారు, గదిలో ఇంకేదో జరుగుతుందనుకుంటే ఇట్ట బయటికి తోసేసాడేటి? ఏంటని నన్ను అడుగుతావేంటే? దిక్కుమల్ల ఐడియా చెప్పావు కదా, ఆ ఐడియా ఇలా తగలడింది. ఇంకా ఎందుకు ఇవి నా తల్లో? ఏడు సత్తమమ్మా, కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకే ఇట్టాగయింది. మీరు లేవండమ్మా, లేవండమ్మా, శనగ లేవండి. అబ్బా, 6 గంట అలంకరిస్తే అరక్షణంలో తోసేశాడు. గొప్ప మగోడే. పదండమ్మా, మందు రాస్తాను. మెల్లిగా. ఏవండి, ఏవండి, నసుగుడాపి విషయం ఏంటో చెప్పు. ఏంటండి ఎప్పుడు చూసినా నా మీద కసుబుసులాడుతూనే ఉంటారు? నాకే కాదు, ఏ మగాడికి కట్టుకున్న దాని మీద కసుబుసులాడాలని ఉండదు. మీ ఆడాళ్లే మగాడి మనసును అర్థం చేసుకోకుండా ఇంట్లో అశాంతిని సృష్టించేది, జీవితం మీదే విరక్తిని పుట్టించేది. అది కాదండి, మీరే అంటారు కదా, కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని. నేను పరిష్కారం దొరుకుతుందని చెప్పింది సమస్యల గురించి. కానీ అసలు సమస్య మనుషులైతే వాళ్ళ బుద్ధులు మారేదాకా ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అబ్బా, నేను చెప్పేది పూర్తిగా వినండి. సరే చెప్పు, ఏంటి నీ సమస్య? అదేనండి, మన సౌందర్య. సౌందర్యే నాకున్న అన్ని సమస్యల కన్నా పెద్ద సమస్య. అందుకే అర్చనని చూసే నా బుద్ధి తెచ్చుకుంటుందని అక్కడికి పంపించా. పంపించారు, కానీ అర్చనేమో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నా కూతురి జీవితంతో ఆడుకుంటుంది. ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం నీకు నీ కూతురికి చేతనైనంతగా అర్చనకి చేత కాదులే. ఏమండి, ఎలాంటి తప్పుకైనా శిక్షని విధించడానికి కాలపరిమితి అంటూ ఒకటి ఉంటుంది కదా. ఇప్పటికే అర్చన చేతిలో సౌందర్య అష్టకష్టాలు అనుభవించింది. ఇక చాలండి, ఇంకా ఆ ఇంట్లోనే ఉంటే దానికి పిచ్చెక్కేలా ఉంటుందండి. ఏం పర్వాలేదు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో బెడ్ రిజర్వ్ చేసి పెడతాను. చా, అసలు మీరు దాని కన్న తండ్రేనా? కాదు, కానే కాదు. చాలా
సరే, మీరే రైటు, మేమే రాంగు అంత మాత్రానా మేం మీకు ఏమీ కాకుండా పోతామా? మా అతిగతి పట్టించుకోకుండా మీ దారిన మీరుంటే మేం ఏమైపోవాలి? ఏమీ అయిపోరు. మీ తల్లి కూతుళ్ళు పోటీలు పడ్డట్టు అడ్డంగా పెరుగుతూ హ్యాపీగానే ఉన్నారు కదా. ఇంత లావుగా ఉంటే సంతోషంగా ఉన్నట్టేనా? మా గుండెల్లో బాధ మీకేం తెలుసు? బాధ అనే మాటకు అర్థం తెలిస్తే ఇన్నాళ్ళు నువ్వు నీ కూతురు ఇలా ప్రవర్తించేవాళ్లే కాదు, ఎదుటి వాళ్ల జీవితాల్లో మంటలు రేపాలని కుట్రలు పన్నేవాళ్లే కాదు. అబ్బా, ఎందుకండి పదే పదే దెప్పుతూ ఉంటారు? ఇప్పుడు సౌందర్య పూర్తిగా మారిపోయిందండి. పైగా నిన్నే అల్లుడు కూడా వచ్చాడు కదా. అల్లుడా? ఏ అల్లుడు? ఓ, ఆ ఎన్ఆర్ఐ సంబంధం గురించి కదూ. వచ్చే నెలలో కదా వస్తానన్నట్టున్నాడు. అప్పుడే నీ కూతురు కోసం అమెరికా నుంచి దిగబడిపోయాడా ఏంటి? అబ్బా, తను కాదండి, అల్లుడు, మనల్లుడు. మనల్లుడా? కొంపదీసి నాకు కూడా చెప్పకుండా నీ కూతురికి ఇంకో పెళ్లిగానే చేసేసావా ఏంటి? చాలే ఊరుకోండి. నేను చెప్పేది మనల్లుడు కృష్ణ గురించి. కృష్ణ? ఆ రోజు నువ్వు సౌందర్య కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ని పిలిపించి అరెస్ట్ చేయండి అని హడావిడి చేశారే అతనేనా? అతనింకా నీ కూతురికి విడాకులివ్వలేదా? ఏమండి, అన్యాయంగా మాట్లాడకండి. నేను అన్యాయంగా మాట్లాడానా? జరిగిందే కదా చెప్పాను. విడాకుల పత్రాల్ని నువ్వే వియ్యబ్రాలు చేతికిచ్చినట్టున్నావు కదా. అబ్బబ్బబ్బా, అదంతా గతం. ఆహా, మరి ప్రస్తుతం ఏమిటో? ఏంటేంటండి, ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చినంత మాత్రాన సౌందర్య కృష్ణని కాదనుకుంటుందా ఏంటి? ఏరుకోరి చేసుకుంది కదా. మరి అందుకేనా డివోర్స్ దాకా తెచ్చుకుంది? జరిగిందేదో జరిగిపోయింది. మొగుడు పెళ్ళాలన్నాక కాంప్రమైజ్ కాక తప్పదు కదా. ఏంటేంటి, నీ కూతురే కాంప్రమైజ్ కావడమే? ఇదిగో ఇలా మాట్లాడతారనే. పాపం సౌందర్య రాకుండా తన మనసులోని మాటను నన్ను మీతో చెప్పమంది. మనసులో మాట చెప్పు. అదేనండి, ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ అల్లుడొచ్చాడు కాబట్టి మీరే తనకి నచ్చజెప్పి వేరే కాపురం పెట్టి చిలకా గోరింకల్లా సంతోషంగా ఉండమని చెప్పండి. ఇదేనా నీ మనసులో మాట? ఇంత జరిగా కూడా నీకు నీ కూతురికి బుద్ధి రాదే? ఏమండి, నార్మల్. నిజంగా సౌందర్య మారే ఉంటే ఇలాంటి తప్పుడు ఆలోచన చేసేదే కాదు. ఈ బుద్ధి దానికే పుట్టిందో లేక నువ్వే పుట్టించావో నాకు తెలుసు. అల్లుడు తిరిగి రాగానే మళ్ళీ వేరే కాపురం పెట్టాలా? వేరే కాపురం సంగతి దేవుడెరుగు. ముందు అల్లుడు నీ కూతురుతో కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో ఆ సంగతి కనుక్కో. కాఫీ అక్కడ పెట్టు. ఛీ! నీ బ్రతుకంతా ఇంతే, తప్పులు చేయడం, తుడుచుకోవడం. ఛీ! పిన్ని పిన్ని ఏంటి? నాకు స్కూల్ కి టైం అవుతుంది, వచ్చి నాకు షూస్ వేయి. నేను షూస్ వేయాలా? వెయ్యను. వేస్తావా? అమ్మని పిలవమంటావా? అమ్మా అమ్మా అబ్బా
మెల్లగా వైపింది, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. అలాగేలే. పద టిఫిన్ పెడుతూ గాని. నేనా? నువ్వే పద. అమ్మా ఏంటి ఈరోజు కూడా ఇడ్లీయేనా? ఉప్మా పెసరట్టు చేయమని చెప్పాను కదా. చేద్దాం అనుకున్నాను, కానీ ఉప్మాకి రవ్వ లేదు, పెసరట్టుకి పెసరపప్పు లేదు. లేకపోతే తేవచ్చు కదా. అద్ది అలా అడుగు. వంటింట్లో బడితల్లాగా ఇద్దరున్నారు. ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు ఏం ఉన్నాయో ఏం అయిపోయాయో చూసుకోవద్దు. చూశాను, నేను చెప్పాలని అనుకున్నాను, కానీ ఆ కానీ కానీ మర్చిపోయావు. మింగడం మర్చిపోయావా? అర్చన, నేను వెళ్ళొస్తాను. ఏమండి, లలితో పాటు నేను కూడా వస్తాను. నన్ను కాస్త సూపర్ మార్కెట్ దాకా డ్రాప్ చేయరు? ఓ అలాగే. లలి, నువ్వు రెడీనా? ఓ నేను ఎప్పుడూ రెడీ డాడీ. గుడ్ గర్ల్. అర్చన, వెళ్దామా? మీరు వెళ్తుండండి, నేను వస్తాను. ఓకే. నేను మార్కెట్కి వెళ్ళొచ్చేలోగా నువ్వు నీ తోక సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోకుండా చెప్పిన పనులన్నీ చేయండి. ఏంటి హ్మ్, మళ్ళీ అలాగే. మీరు చెప్పినవన్నీ చేస్తామండి. చేస్తాం కాదు, తేడా వచ్చిందో తోలు తీస్తాం. ఏంటి? అలాగే. సిగ్గు లేకపోతే సరే, ఎలా నవ్వుతున్నాడో చూడు. అరే, ఎవరైనా పెళ్ళైన పరాయి వాళ్ళు తిడుతుంటే కోపం తెచ్చుకుంటారు. ఆ తిట్టిన వాళ్ళని చెడామడా తిట్టిపోస్తారు. కానీ ఈయనగారు ఉన్నారు, తన కళ్ళ ముందే ఆ రాక్షసులను సాధించుకు తింటున్నా చీమ కుట్టినట్టు కూడా లేనట్టు పళ్ళికిలించి వినోదం చూస్తున్నారు. అమ్మగారు, ఆయన గారి సంగతి తర్వాత చూడొచ్చు. మీకు బాగా ఆకలిస్తుందన్నారుగా, ముందు టిఫిన్ లాగించండి, కూసండి. అవునవును, కడుపులో ఎలుకలు కథక్ డాన్స్ చేస్తున్నాయి. త్వరగా పెట్టవే. నేనలా వెళ్ళానో లేదో దొంగ తిండి. నేనే దొంగ తిండి తినడం లేదు, నా మొగుడు సొమ్ము తింటున్నాను. నీ మొగుడా? ఎవరు? ఛ! ఈ బుద్ధి ముందే ఉండుంటే నీకీ గతి పట్టేదే కాదు. సర్లే గాని, ఏది ఏంటి? ఏంటంటే ఇంట్లోకి కావాల్సిన సరుకుల లిస్టు రాసి రెడీగా ఉంచమని చెప్పానా? మార్కెట్కి వెళ్ళేటప్పుడు నా చేతికి ఇవ్వమని చెప్పాను. ఏది? మర్చిపోయాను. మర్చిపోతే అలాగే తీసుకురావే పో. బియ్యం, కందిపప్పు, నూనె, మిరపకాయలు, చింతపండు, పంచదార, రవ్వ, పెసరపప్పు, పేస్టు, సబ్బులు, లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ ఎవరికే? నాకే. నీ మొహానికి లిప్స్టిక్ ఒకటి ఏం అక్కర్లేదు, డబ్బు దండగా. ఏ ఇంతటి పని చేస్తున్నాను, నాకొక్క లిప్స్టిక్ తెస్తే ఏం పోతుంది? పోతుంది, నా మొగుడు సొమ్ము. నీకంత లిప్స్టిక్ కావాలనుకుంటే ఇందాకన్నావే నా మొగుడు సొమ్ము అని, ఆ మొగుడి చేతే అడిగి కొనిపించుకో. అవును, సరుకుల లిస్ట్ ఇచ్చావు, మరి ఆ లిస్ట్ ఏదే? ఏ లిస్టు? ఏ లిస్ట్ ఏంటి? ఇవాళ నువ్వు చేయాల్సిన పనుల లిస్టు. ఉంది, తీసుకొస్తాను.
చదువు. అందరి బట్టలు ఉతికి ఆరేయాలి. ఇల్లంతా ఫినాయిల్ వేసి శుభ్రంగా తుడవాలి. గారెలకి నానపోసిన మినపప్పుని గ్రైండర్లో రుబ్బి రెడీగా ఉంచాలి. ఉంచు, నేనొచ్చాక గారెలు చేసి పెడదు గాని. గారెలంటే కృష్ణకి బోల్డ్ అంత ఇష్టం. నా ముగుడిష్టాలు నాకు తెలుసు. తెలిస్తే రాత్రి గదిలోంచి బయటికెందుకు తోసేశాడు? మొగుణ్ణి ఆకట్టుకోవాలంటే సింగారించుకుంటే సరిపోదు, కాస్త సౌమ్యంగా ఉండటం నేర్చుకోవాలి. అర్థమైందా? హ్మ్, సరస అంటే తలుపు చెక్కతో కొట్టినట్టు కాదు, తమలపాకుతో తడిమినట్టుండాలి. ఛీ! అమ్మగారు, అది వెళ్ళిపోయిందిగా, మీరు తినండి. నాకేమొద్దు, నువ్వే మింగు. ఛీ! అమ్మా, అబ్బా, అయ్యో. ఈ వయసులో గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి కాళ్ళు పీకుతున్నాయంటే పీకవా మరి? అది కాదమ్మా. ఏది కాదు? అరే, దేవుడికి మొక్కుకుంటే ఓ 3 సార్లు ప్రదక్షిణలు చేయొచ్చు. కాదు కూడదు అనుకుంటే 11 సార్లు తిరగచ్చు. కాని ఏకంగా 108. ఇంకా నయం, 108వ నెంబర్ అంబులెన్స్ కి ఫోన్ చేయాల్సినంత సీరియస్ కాలేదు. చేసిందంతా చేసా నవ్వొకటి. నాతో చెప్పకుండా అంత దూరంగా ఉన్న గుడికి ఒక్కరే వెళ్లారు. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే? పడిపోతేనే నా పెద్ద కోడలుందిగా సేవలు చేయడానికి. ఏమన్నా అంటే ఇదొకటి. అర్చన, నువ్వు తిరిగొచ్చావన్న సంతోషంలో ఆ శ్రీరాముడికి 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నానమ్మా. మరి మొక్కు తీర్చుకోవాలా వద్దా? ఆ మొక్కు నాతో చెప్తే నేను తోడుగా వచ్చేదాన్ని కదా. నువ్వు పెద్దాడు బయటికెళ్లారు కదమ్మా. వెళ్తే బజార్లోనే ఉండిపోతావా? నేనొచ్చేదాకా ఆగొచ్చు కదా. సర్లే, రేపు హనుమంతుడి గుళ్ళో మొక్కు తీర్చుకోవాలి. ఇద్దరం కలిసే వెళదాం. ఏంటి, రేపు ఇంకో మొక్క? ఈసారెన్ని ప్రదక్షిణాలో? ఎన్నో లేవమ్మా, అక్కడా 108. అత్తయ్యా, నా తప్పేం లేదమ్మా. పూజారి గారు చెప్పారు, పట్టాభిరాముడికి 108, పవనసుతుడికి 11 అంటే ప్రసన్నాంజనేయ స్వామి కాస్త ఉగ్రాంజనేయ స్వామిగా మారిపోతాడట. మాటలతో ఎదుటి వాళ్ల కోపాన్ని జోకొట్టడం మీకు బాగా తెలుసులేండి. నా మొహం నాకేం తెలుసమ్మా. ఇలాంటి విషయాల్లో నా పెద్ద కోడలు ఆరితేరింది. అందుకే చిత్రాంగి లాంటి చిన్న కోడల్ని డాన్స్ చేస్తుంది. ఇటివ్వండి. అక్కర్లేదు. ఎందుకండి నన్ను అలా దూరంగా తరిమి కొడతారు? దుష్టులకి దూరంగా ఉండాలన్నారు పెద్దవాళ్ళు, అందుకని. అది ఒకప్పుడు. ఇప్పుడు నేను మీరు అనుకున్నట్టేం లేను. నట్టే కనిపిస్తున్నావులే నా కళ్ళకి.